హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షిరిడి డే 2 వ్లాగ్. ఫస్ట్ పార్ట్లో షిరిడిలోని ప్లేసెస్ అన్నీ చూసేసాం కదా. ఈ వీడియోలో షిరిడికి దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ని వ్లాగ్ చేశాను. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసెస్ చాలా అవైలబుల్లో ఉంటాయి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్లేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే వెహికల్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇండివిజువల్ వెహికల్తో డ్రైవర్ని పంపుతారు, లేదంటే బస్ ఆర్ క్యారవన్. ఒక్కదానికి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. మన ఇష్టమైనది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం వెళ్ళే ట్రిప్లో ఏంటంటే 3 ప్లేసెస్ ఉంటాయి. షిరిడి వచ్చేసి అహ్మద్ నగర్ డిస్టిక్లో ఉంటే, ఇప్పుడు వీళ్ళు మనకు చూపించే 3 ప్లేసెస్ కూడా పక్కన నాసిక్ డిస్టిక్లో ఉన్నాయి. సో పర్ హెడ్ 400 రూపీస్ తీసుకున్నారు. నైట్ కల్లా మళ్ళీ షిరిడి రిటర్న్ అవుతాం. ఫస్ట్ ప్లేస్ త్రయంబకేశ్వరం టెంపుల్. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అలానే అతి పవిత్రమైన గోదావరి నది పుట్టినది కూడా ఇక్కడి పర్వతాలలోనే. రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 o'clock అయిపోయింది. దర్శనానికి బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఆ రోజు కార్తీక మాసంలోని లాస్ట్ సోమవారం అవడం వలన కొంచెం రష్ ఎక్కువగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము. అందులోనూ ఇది శివాలయం కదా. టెంపుల్ వచ్చేసి బ్రహ్మగిరి, నీలగిరి, కాలగిరి అని 3 పర్వతాల మధ్యలో ఉంటుంది. మహారాజా బాలాజీ బాజీరావు పేష్వా కట్టించారు దీన్ని. పార్కింగ్ ప్లేస్ నుంచి ఒక 10 minutes వాక్లో టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. చుట్టూ పర్వతాల మధ్యలో బ్లాక్ స్టోన్తో ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలానే ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మనం చూసే శివలింగాలలా కాకుండా బ్రహ్మ, విష్ణు, రుద్రుని రూపంలో ఇక్కడ 3 ముఖ రూపాలు కనిపిస్తూ ఉంటాయి లింగానికి. త్రయంబకేశ్వర లింగం మీద ఉండే కిరీటం కూడా పాండవుల నాటిది అని ఒక మాట. ఆ కిరీటం డైమండ్స్, ఎమరాల్డ్స్, మరికొన్ని విలువైన రాళ్లతో చేయబడింది. ప్రతి సోమవారం ఈవినింగ్ 4 to 5 డిస్ప్లే చేస్తారు దాన్ని. ఇక్కడ మనం టెంపుల్ ఎంట్రన్స్ చూడొచ్చు. శ్రీ త్రయంబకేశ్వర్ మందిర్ అని ఉంది దాని మీద. టెంపుల్లోకి మొబైల్ ఫోన్ అలౌడ్ ఉంది. ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ చేయకూడదు అని ఉంటుంది. సెక్యూరిటీ కూడా ఉన్నారు. సో నేను జ్యోతిర్లింగాన్ని మనం వీడియో తీయకూడదు ఎలాగైనా. సో టెంపుల్ వరకు చూపించాను. కానీ ఆ ప్లేస్లో మీరుంటే టెంపుల్ని చూస్తూ యూ విల్ జస్ట్ ఎక్స్పీరియన్స్ ద మూమెంట్. వీడియో తీయాలని కూడా అనిపించదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. గర్భగుడికి ముందు వైపు ఉన్న ద్వారం. దీనిలో నుండి లోపలికి వెళ్తే టెంపుల్ హాల్, ఆ లోపల గర్భగుడి. ఈ లోపల టెంపుల్ హాల్లో మెయిన్ సెక్యూరిటీ ఉంటారు. ఎలా అయినా నేను జ్యోతిర్లింగాన్ని వీడియో తీయదలుచుకోలేదు, కానీ ఇక్కడ ఉన్న మిర్రర్లో మనం చూడొచ్చు. ఇక్కడ జూమ్ చేశాను చూడండి. మెయిన్ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరుడు.
దర్శనం అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి పంపిస్తారు డివోటీస్ని బయటకి. తర్వాత టెంపుల్ సరౌండింగ్లో కొంచెం సేపు ఉండొచ్చు. ఫోటోగ్రఫీ కూడా అలౌడ్. ఇక్కడ టెంపుల్ చూపిస్తున్నాను చూడండి, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో ఇదే నాసిక్ త్రయంబకేశ్వర టెంపుల్. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అలానే కొన్ని పిక్చర్స్ తీసుకొని నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పంచవటి. ఇది మన హిందూ పురాణంలో రామాయణ సమయంలోనూ ప్రసిద్ధి పొందిన ప్రాంతం. 14 సంవత్సరాలు వనవాసం చేసిన సమయంలో శ్రీరాముడు సీతాదేవితో కలిసి ఇక్కడ ఉన్న దండకారణ్యంలో నివసించాడని అంటారు. పంచవటిలో మన చారిత్రాత్మక ఘటనలకు సంబంధించిన చాలా టెంపుల్స్ ఉంటాయి. అందులో ఇక్కడ చూపిస్తున్న ఫస్ట్ టెంపుల్ కాలారాం మందిర్. టెంపుల్ చుట్టూ బ్యూటిఫుల్ ఆర్చెస్, మధ్యలో పిల్లర్ హాల్, అమేజింగ్ ఆర్కిటెక్చర్తో చాలా బాగుంటుంది. ఒకసారి చూసేయండి. పంచ 5, వటి వటవృక్షాలు. 5 వటవృక్షాల పేరు మీదుగా ఈ ప్రదేశానికి పంచవటి అని పేరు వచ్చింది. ఇక్కడ సీతా గుహ చూడండి, దీన్నే సీతా గుంఫ్ అని కూడా అంటారు. రావణాసురుడు సీతాదేవిని హరించిన సీతాహరణం ఇక్కడే జరిగింది. ఇది ఒక గుహలాగా ఉండి మొత్తం చీకటిగా ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే ఇలా కూర్చొని మాత్రమే వెళ్ళగలుగుతాము. ఆ తరువాత మనకి సీతాదేవి విగ్రహం కనిపిస్తుంటుంది. అక్కడ ఫోటోగ్రఫీ అస్సలే ఎలో లేదు, సో ఎంట్రన్స్ వరకే షూట్ చేశాను. తర్వాత వచ్చేసి గోదావరి నది, గంగా గోదావరి టెంపుల్, మరికొన్ని అతి ప్రాచీనమైన టెంపుల్స్ చూడటానికి నడిచి వెళ్తున్నాం. ఇలా నడిచి వెళ్ళే దారిలోనే మనం చాలా ఓల్డెన్ టైంలో కట్టిన బిల్డింగ్స్, కొన్ని టెంపుల్స్, ఇవన్నీ చూస్తూ వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపించేది గోరేరామ్ మందిర్. ఈ టెంపుల్ వచ్చేసి టెంపుల్ ఆర్కిటెక్చర్లా కాకుండా ప్యాలెస్ లేదా బిల్డింగ్స్, హౌసెస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంటుంది. అలానే పంచవటిలో పక్కపక్కనే చాలా టెంపుల్స్ కనపడుతూనే ఉంటాయి. ఇక్కడ గోదావరి నది దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ వ్యూ వచ్చేసి కాశీలో గంగా నది ఘాట్స్ ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంటుంది. ఒకసారి చూసేయండి. పెట్టచ్చు.
కార్తీక సోమవారం అవడంతో గోదావరి నదిలో కార్తీక దీపాలను వెలిగించడానికి చాలామంది జనం వచ్చారు. మేము కూడా వెలిగించాము. ఆ రోజు సాయంత్రం గోదావరి నది, కార్తీక దీపాల వెలుగులు, ఆ వాతావరణం, ఆ ప్రదేశం అంతా చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా. పంచవటి నుండి బయలుదేరి నెక్స్ట్ ప్లేస్ ముక్తిధామ్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ముక్తిధామ్ అనేది ఒక మార్బుల్ టెంపుల్ కాంప్లెక్స్. ఇది ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా నడుస్తుంటుంది. ఇది నాసిక్లోని ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్. ముక్తిధామ్ టెంపుల్ కాంప్లెక్స్లో వివిధ హిందూ దేవుళ్ళ గుళ్ళు ఉంటాయి. రామాయణం, భాగవతం ఘట్టాలు, 12 జ్యోతిర్లింగాల రెప్లికాస్, ఇస్కాన్ టెంపుల్లో లాంటి శ్రీకృష్ణుని విగ్రహాలు చూడవచ్చు. ముక్తిధామ్ చూసిన తర్వాత షిరిడీకి రిటర్న్ అయిపోయాము. ఇక్కడితో డే 2 వ్లాగ్ అయిపోయింది. డే 1 షిరిడీ వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ ఇచ్చాను, చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.